హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం నోట్ప్యాడ్లో ఉన్నటువంటి ఎడిట్ మెనూ ఆప్షన్స్ గురించి తెలుసుకున్నాము. ముందు వీడియోలో ఫైల్ మెనూ ఆప్షన్స్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఎడిట్ మెనూలో ఉన్నటువంటి ఆప్షన్స్ గురించి తెలుసుకుందాము. సో దీనికోసం అన్నట్టుగా నేను వీకీ నుండి కొంచెం టెక్స్ట్ని కాపీ చేశాను. సో దాన్ని ఈ ఫైల్లో సేవ్ చేసి పెట్టుకున్నాను. దెన్ ఇక్కడ మనకి కట్, కాపీ, పేస్ట్, డిలీట్, ఫైండ్ నెక్స్ట్, రీప్లేస్, గో టు, సెలెక్ట్ ఆల్ అండ్ టైమ్ అనే డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ముందుగా కట్ ఆప్షన్ గురించి తెలుసుకుందాము. సో ఈ కట్ ఆప్షన్ మనకు హైలైట్గా లేదు, బట్ వెన్ ఎవర్ మనం ఈ డేటాని అనేది సెలెక్ట్ చేసుకుంటామో, సపోజ్ నేను ఇక్కడ నుండి డేటాని అనేది కొంచెం టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను, అప్పుడు మనకి ఈ ఆప్షన్స్ అనేవి హైలైట్ అవుతాయి. సో ఈ కట్ ఆప్షన్ అనేది నాకు ఇప్పుడు ఏదైతే టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకున్నానో ఆ ప్లేస్లో నాకు వద్దు, ఆ టెక్స్ట్ వేరే ప్లేస్లో నాకు కావాలి, దాన్ని నేను వేరే ప్లేస్లో పేస్ట్ చేసుకుంటాను, బట్ ఈ ప్లేస్లో నాకు వద్దు అని అనుకున్నప్పుడు మనం ఈ కట్ ఆప్షన్ అనేది యూస్ చేస్తాం. సో ఇప్పుడు Ctrl+X, కీబోర్డ్ మీద Ctrl+X కానీ లేదు అంటే ఇక్కడ ఎడిట్లో నుండి కట్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే, సో ఇక్కడ మనం ఏదైతే టెక్స్ట్ని సెలెక్ట్ చేసామో అది ఆ ప్లేస్ నుండి వెళ్ళిపోతుంది. సపోజ్ నేను అదే టెక్స్ట్ని నేను ఇక్కడ ఏదైతే కర్సర్ మూవ్ అవుతుందో ఆ ప్లేస్లో పేస్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. అప్పుడు Ctrl+V అని కీబోర్డ్ మీద ప్రెస్ చేయొచ్చు, లేదు అంటే ఎడిట్ మెనూలో ఉన్నటువంటి పేస్ట్ పైన ప్రెస్ చేయాలి. సో అప్పుడు మనం ఏదైతే టెక్స్ట్ని కట్ చేసామో అదే టెక్స్ట్ ఇక్కడ పేస్ట్ అవుతుంది. సో ఇది కట్ అండ్ పేస్ట్ ఆప్షన్స్. ఇప్పుడు కాపీ ఆప్షన్ గురించి తెలుసుకుందాము. కాపీ ఆప్షన్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి టెక్స్ట్ ఆ ప్లేస్లో ఉండాలి, అట్ ద సేమ్ టైం మనం వేరే ప్లేస్లో కూడా కాపీ చేయాలి అని అనుకుంటున్నప్పుడు మనం ఈ ఆప్షన్ అనేది యూస్ చేస్తాము. సో అలా టెక్స్ట్ని సెలెక్ట్ చేసిన తర్వాత Ctrl+C అని కీబోర్డ్ మీద అయినా ప్రెస్ చేయొచ్చు, లేదు అంటే కాపీ అని ఇలా కాపీ చేసి ఇక్కడ కర్సర్ ఉన్న ప్లేస్లో నేను పేస్ట్ చేస్తాను. సో Ctrl+V అని ప్రెస్ చేస్తున్నాను కీబోర్డ్ మీద. సో ఇలా ఎన్నిసార్లు అయినా పేస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా కట్, కాపీ, పేస్ట్ అనేది యూస్ చేస్తాము. సో డిలీట్ ఆప్షన్ గురించి తెలుసుకుందాము. ఇప్పుడు సపోజ్ నేను ఈ టెక్స్ట్ని హైలైట్ చేశాను, సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను, ఈ పర్టికులర్ టెక్స్ట్ నాకు ఈ టెక్స్ట్ డాక్యుమెంట్లో వద్దు, టెక్స్ట్ ఫైల్లో వద్దు. సో అప్పుడు దాన్ని డిలీట్ చేయడానికి మనం కీబోర్డ్లో ఉన్నటువంటి డిలీట్ని అయినా ప్రెస్ చేయొచ్చు, లేదు అంటే ఇక్కడ ఎడిట్ మెనూలో ఉన్నటువంటి డిలీట్ పైన ప్రెస్ చేసినట్లయితే ఇప్పుడు నేనైతే హైలైట్ చేసి పెట్టుకున్నానో ఆ టెక్స్ట్ అనేది డిలీట్ అవుతుంది. సో ఇలా టెక్స్ట్ని డిలీట్ చేసుకోవడానికి మనం డిలీట్ ఆప్షన్ అనేది యూస్ చేస్తాము. నెక్స్ట్ అండు. ఇప్పుడు నేను డిలీట్ ఆప్షన్ గురించి అండు ఆప్షన్ గురించి చెప్తాను. ఈ అండు ఆప్షన్ అనేది మనం రీసెంట్గా ఏదైతే యాడ్ చేసామో దాన్ని అండు చేయడానికి మనం ఇది యూస్ చేస్తామన్నమాట. ఇప్పుడు నేను ముందు డిలీట్ చేశాను కదా, అది నాకు డిలీట్ అవ్వద్దు, నాకు మళ్ళీ యాస్టీస్గా కావాలి అని అనుకున్నాను. అప్పుడు ఇమీడియట్గా నేను అండు ప్రెస్ చేసినట్లయితే ఏదైతే టెక్స్ట్ని నేను డిలీట్ చేశానో అది మళ్ళీ కనపడుతుంది, మళ్ళీ మన డాక్యుమెంట్లో అనేది వస్తుందన్నమాట. సో ఇలా అండుని యూస్ చేస్తాము. సో ఇలా రీసెంట్గా చేసినటువంటి ఫామ్ని మళ్ళీ బ్యాక్ చేయడానికి మనం ఈ అండు ఆప్షన్ అనేది మనం ఇలా యూస్ చేస్తాం. ఇప్పుడు ఎడిట్ మెనూలో ఉన్నటువంటి నెక్స్ట్ ఆప్షన్ ఫైండ్ నెక్స్ట్, రీప్లేస్ అండ్ గో టు అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇప్పుడు సెలెక్ట్ ఆల్ ఆప్షన్ గురించి తెలుసుకుందాం. మన టెక్స్ట్ ఎడిటర్లో ఉన్నటువంటి టెక్స్ట్ అన్నిటిని సెలెక్ట్ చేయడానికి మనం ఈ సెలెక్ట్ ఆల్ అనేది యూస్ చేస్తాము. సో ఎప్పుడైతే నేను సెలెక్ట్ ఆల్ మీద ప్రెస్ చేస్తానో మనకి ఈ పర్టికులర్ నోట్ప్యాడ్లో ఉన్నటువంటి టెక్స్ట్ అంతా సెలెక్ట్ అయిపోతుంది, హైలైట్ అయిపోతుంది. సో ఇలా, లేదు అంటే నేను Ctrl+A అయినా ప్రెస్ చేయవచ్చు. ఇలా ఓవరాల్గా ఉన్నటువంటి టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోవడానికి మనం ఈ సెలెక్ట్ ఆల్ అనే ఆప్షన్ యూస్ చేస్తాము. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి టైమ్ అండ్ డేట్. మన పర్టికులర్ ఈ టెక్స్ట్ డాక్యుమెంట్లో మనం ఇప్పుడు ప్రజెంట్ డేట్ అండ్ టైంని ఎంటర్ చేయాలి అని అనుకున్నప్పుడు మనం ఈ ఆప్షన్ అనేది యూస్ చేస్తాము, టైమ్ అండ్ డేట్. ఇలా ప్రెస్ చేసినట్లయితే మనకు ఇప్పుడు పర్టికులర్ టైమ్ అండ్ డేట్ అనేది మన టెక్స్ట్ ఫైల్లో ఇంక్లూడ్ అవుతుంది. సో దీనికి షార్ట్కట్ కీ వచ్చేసి F5 ప్రెస్ చేసినట్లయితే ఇలా మనకి పర్టికులర్ మన ప్రజెంట్ టైమ్ అండ్ డేట్ అనేది ఇలా మన టెక్స్ట్ ఫైల్లో ఇంక్లూడ్ అవుతుంది. సో ఇలా
ఎడిట్ మెనూలో ఉన్నటువంటి డిఫరెంట్ ఆప్షన్స్ని మనం యూస్ చేస్తాము. రిమైనింగ్ ఆప్షన్స్ అనేవి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్. థ్యాంక్ యూ.